ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి దర్శకుల మగుటంగా మనం భావించవచ్చు. ఎందుకంటే సినిమా కేవలం వినోదమే కాదు, విజ్ఞానము కూడా అందించాలి, చేయాలి, మంచి నడవడికకు అది దారి తీయాలి. వ్యవస్థ చిన్నాభిన్నం కాకుండా మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయం, కుటుంబ వ్యవస్థ ఇలాగే కొనసాగాలనే విషయంలో వారు చేసిన కృషి మనం ఎప్పటికి కూడా చరిత్ర మర్చిపోదు. మరి పెద్దగా చెప్పుకోదగినంటే డ్యూయెట్లు కూడా లేవు. అయినప్పటికీ కూడా అవన్నీ వారు తీసిన ప్రతి సినిమా కూడా హిట్ అయిందని అంటే దానికి కారణం నేటివిటీ ఉన్నాయి. అసలు మన సంస్కృతి దర్పణం పట్టేట్టుగా, భారతీయ జనజీవనానికి దర్పణం పట్టేట్టుగా వాస్తవ పరిస్థితిని ఆయన చూపించాలి. ఎందుకని ఇలాంటి సినిమాలు తీయగలిగాను, ఈ కోపంలో ఎందుకు తీయగలిగాను, నేను మాత్రం డబ్బుకి లొంగిపోలేదా, ప్రలోభం లేదా, నాకు మాత్రం కమర్షియల్గా ఒక పెద్ద పేరు తెచ్చుకోవాలి లేదా అంటే నేను పెంచబడిన పెంపకం అలాంటి లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోంచి వచ్చాను. నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి నాకు. అదేమిటంటే ముందర మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిథి దేవో భవ, ఆచార్య దేవో భవ అన్నట్టుగా ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అది ముందర బాగా జీర్ణించిపోయేటట్టు మా తల్లిదండ్రులు ఉగ్గుపాలతో పెట్టారు. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే. తర్వాత సర్వే జనా సుఖినో. ఇవన్నీ ఈ మూడు కనుక సమపాళలోకి జీవించకపోతే అసలు మన దృష్టి ఒక వైలెన్స్ మీద కానీ మరొక పద్ధతి కానీ మరొకటి మీద కానీ అసలు పోదు. ఎందుకంటే దీంట్లో ఇవే అసలు ఒక సొంత టానిక్ లాంటిది. కాబట్టి నేను అందరితో అంటూ ఉంటాను, ఏదో మీరు చాలా ఇచ్చేశారు, కళకి ఇవి చేశారు, ఇది చేశారు అంటారు. నేనేం చేయలేదండి. మనకి సాధారణ సామెత ఒకటి ఉంది, ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం కాదని. యాక్చువల్గా ఇట్స్ మ్యాండేటరీ. దర్శకుడుగా నా చేతిలో భగవంతుడు నీకు ఇది పెట్టి నీకు మెగాఫోనో ఏదో అన్నట్టు ఏదన్నా ఇచ్చిన తర్వాత కొన్ని బాధ్యతలు ఆటోమేటిక్గా ఉన్నాయి దాన్ని.